హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? చెలి నీవెవరో పార్ట్ 87 వినే ముందు పార్ట్ 86 వినండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరిగింది. నేను వచ్చాక నా పిచ్చిలో పడి ఎవరిని టచ్ చేయలేదు, తెలుసు నాకు. అప్పుడు నన్ను అట్రాక్ట్ చేయడానికి అనుకున్నాను. ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చింది. లీవ్ దట్ పార్ట్ అని సింపుల్గా క్లియర్ చేసి రాణాబాబుకి మళ్ళీ షాక్ ఇచ్చింది. నిన్ను టార్చర్ చేయడం నేనే కదా రెచ్చగొట్టాను అని వెంటనే. బట్ ఫస్ట్ డే కాదు, నేను అసలు అప్పుడు అక్కడ నిన్ను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ డే ఫార్మల్ విజిట్ కోసం ప్రతాప్ సార్ ఉంటారు అనుకున్నాను. అస్సలు ప్రిపేర్గా లేను. ఆ రోజంతా పెంట పెంట చేసింది నీ ఎమోషన్స్ నువ్వు కంట్రోల్ చేసుకోలేకే కదా అని అడిగితే అవును అన్నట్టు తల కుదిపిన రాణా ఇంకా నమ్మలేని ఆశ్చర్యంలోనే ఉన్నాడు. ఆర్ యూ ష్యూర్ అని మళ్ళీ క్వశ్చన్ చేసిన బాబుకి ఈసారి టైట్ హాగ్తో ఆన్సర్ ఇచ్చింది చైత్ర. పాపం మా డెవిల్ బాబు ఎమోషన్స్తో ఆడేసుకుంటోంది పిల్ల. ఒక రేంజ్లో గొడవ పడితే నీ సొమ్మేమైనా పోతుందా చైత్ర బేబీ? మా డెవిల్ సార్ నీ నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేశాడు. ఇంత స్మూత్గా ఫినిష్ చేసావేంటి బేబీ? వారెవ్వా, నీ హార్ట్ ఇంత సాఫ్ట్ అనుకోలేదు బేబీ అని స్ట్రెస్ చేసి చెబుతూ చైత్రను టైట్గా హక్ చేసుకున్నాడు. ఇయర్స్ వేస్ట్ అయిపోయాయి. గాయాలతో, అవమానాలతో, ద్వేషం పంతాలతో, ఎవరితో కలవలేక, ఎవరిని కలుపుకోలేక, మనుషుల మీద ప్రేమల మీద నమ్మకాన్ని కోల్పోయి మనలో మనమే ఒంటరిగా మానసిక క్షోభ అనుభవించాము. మానం పోగొట్టుకుని, అయిన వారిని పోగొట్టుకుని, తండ్రి ఎవరో తెలియని బిడ్డకు తల్లిగా ప్రతిక్షణం నేను ఏడుస్తూ బతికితే, ఆడవాళ్ళ మీద ద్వేషంతో, కోపంతో, క్యారెక్టర్లెస్ ఆడవాళ్ళకి ఖరీదు కట్టి నీ ఆహాన్ని చల్లార్చుకున్నావు. దాని వెనుక ఏదో ఒక స్ట్రాంగ్ రీజన్ ఉండే ఉంటుంది. అది ఎందుకు అని నేను అడగను. తెలుసుకుని కూడా ఇప్పుడు నేను సాధించేది ఏమీ లేదు. నా జీవితంలోకి ఇలా ఎందుకు వచ్చావు అని ఒకే ఒక్క ప్రశ్న, బాధ తప్ప. నిన్ను ప్రశ్నించడానికి, నీ క్యారెక్టర్ని జడ్జ్ చేయడానికి నాకు రీజన్స్ ఏమీ లేవు. ఒకప్పుడు ద్వేషంతో, పగతో నేను అంతం చేయాలని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అబ్జర్వ్ చేసిన నాకు ఇప్పుడు ప్రేమతో చూస్తూ ఉంటే అన్నీ పాజిటివ్గానే కనిపిస్తున్నాయి. నన్ను కార్నర్ చేయడం, టార్చర్ చేయడం, ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ నీ కళ్ళ ముందు నన్ను ఉంచుకోవడం, నన్ను ఎక్కడ వదలకుండా మీ ఇంట్లోకి తీసుకెళ్ళి పెట్టుకోవడం, లక్కీ మీద నీ కేరింగ్, నా మీద నీ కేరింగ్ అండ్ కమాండింగ్, వాడి దృష్టిలో నెగిటివ్గా వెళ్ళకూడదని ఆరాటం, సహనం అన్నీ కూడా ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నాయి డేవిల్. లక్కీ నీ రక్తం, నీ హక్కు అని తెలిసినా నువ్వు అది చూపించలేదు. నా అంతట నేను వాడికి నేను డాడీగా చూపించాలని చాలా వెయిట్ చేశావు, చాలా ఆశపడ్డావు. అప్పుడు నాకు నచ్చలేదు డెవిల్. నీ నీడ కూడా వాడి మీద పడకుండా దూరంగా ఉంచాలి అనుకున్నాను. బట్ వాడి మీద నీ ఎఫెక్షన్, నీ కేరింగ్ నన్ను భయపెట్టేది. నీకు నిజం తెలుసు అని నాకు తెలియదు. అయినా కూడా ఒక్కోసారి అనిపించేది సొంత రక్తం కదా, అందుకే అట్రాక్ట్ అవుతున్నావని. ఏదో ఒకరోజు నా నుంచి నా బిడ్డని నువ్వు దూరం చేస్తావని చాలా కోపం వచ్చేది, చాలా భయపడేదాన్ని. నీలా ఒక ఫాదర్ లక్కీ పక్కన ఇలా ఉంటే ఎంత బాగుండేదో అని అనిపించేది కూడా. నీ మీద ద్వేషంతో వాడికి నిన్ను దూరం పెట్టడానికి ట్రై చేసేదాన్ని. చాలా ఏడుపు వచ్చేది. నా అన్న వాళ్ళ ప్రేమ దూరం చేసుకొని నేను తండ్రి ప్రేమ కోసం అల్లాడిపోయే లక్కీ ఆరాటం చూసి నాలో నేనే ఏడ్చేదాన్ని అని ఎరుపెక్కిన కళ్ళను పైకెత్తి కన్నీళ్లతో రాణా ఫేస్ చూస్తూ, నువ్వు ప్రాణం కోసం పోరాడుతున్న ఆ క్షణంలోనే నీకు మీ అమ్మ మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకున్నాను. అమ్మను ప్రేమించే మగాడు ప్రతి ఆడదాన్ని గౌరవిస్తాడు. అది తెలుసుకోవడానికి ఆలస్యమైంది. యాక్సెప్ట్ చేయలేని నా వీక్ బ్రెయిన్ నన్ను భయపెట్టి తరిమింది. ఇక మీదట లక్కీకి నీ ప్రేమను దూరం చేయను. ఐఎమ్ సారీ డెవిల్. నా మీద ఇంత ప్రేమ పెంచుకున్న నువ్వు ఖచ్చితంగా నా కన్నీటి గతానికి, మా అమ్మమ్మ చావుకి కారణమై ఉండవు. నువ్వు ఎవరో తెలిసాక చెప్పకపోవడం నా తప్పే. ఇప్పుడంతా నీకు తెలుసు కదా, అది ఏంటో ఎందుకో నువ్వే చూసుకో. చాలా అలసిపోయాను, ఇక నా వల్ల కాదు. నాకు గతం వద్దు డెవిల్. నేను పడిన పెయిన్కి రీజన్ తెలుసుకోవాలి. నీతో ఉన్న ఈ ప్రస్తుతం కావాలి. నీతో ఎటువంటి ప్రాబ్లమ్స్, టెన్షన్స్ లేని ఫ్యూచర్ కావాలి. నువ్వు, నేను, లక్కీ, మనం, మన ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి, అంతే అని రాణా లిప్స్ మీద చిన్న ముద్దు పెట్టి
అలసిపోయిన పూల తీగలా నెమ్మదిగా డెవిల్ని పెనవేసుకుంది. జరిగిందేది చైత్రకు తెలియదు అని ఆమె మాటల్లో అర్థమవుతూ ఉన్న రాణాకు ఇప్పుడు ఇంకో షాక్. చైత్ర చుట్టూ భరోసాగా చేతులు చుడుతున్న రాణా మనసు అండ్ బ్రెయిన్లో ఒక గొప్ప రిలీఫ్, గ్రేట్ అండ్ ప్రౌడ్ ఫీలింగ్. కేవలం తన ప్రేమను మాత్రమే చూసిన చైత్ర అన్నిటినీ యాక్సెప్ట్ చేసింది. తప్పులకు తన రీజన్ కాదని ఒప్పుకుంది. లక్కీకి ఫాదర్గా, రెస్ట్ ఆఫ్ ద లైఫ్కి సోల్మేట్గా ఫిక్స్ అయింది. ఇంత సింపుల్గా ఎలా? ఇందుకేనేమో అనేది ప్రేమ గుడ్డిదని, మనసు పిచ్చిదని. నా కంగారు నన్ను యాక్సెప్ట్ చేసింది, అన్ని విధాలుగా యాక్సెప్ట్ చేసింది అని తన మనసుకి తానే చెప్పుకున్న రాణా కళ్ళల్లో వెలకట్టలేని సంతోషం, పెదవుల మీద నవ్వు, గుండెల్లో కేరింతలు. చైత్ర ఇంకా మిగిలి ఉన్న ఆ ఒక్క ప్రశ్న తనని ఎన్ని విధాలుగా ప్రశ్నిస్తుందో దానిని తెలుసుకోవడానికి తను చేస్తున్న ప్రయత్నాలు ఎన్నో చైత్రకు చెప్పడం ఆ టైంలో కరెక్ట్ కాదు అనుకున్న రాణా ఇక తనని డిస్టర్బ్ చేయలేదు. కాసేపు అలాగే చైత్రకు ఓదార్పుగా, తన ప్రేమకి దగ్గరగా, ఒక ఫ్యామిలీ పర్సన్గా తన ఫీలింగ్స్ని ఫీల్ అవుతూ ఉన్న రాణా ఫ్యూ మినిట్స్ తర్వాత నెమ్మదిగా షోల్డర్ తట్టడంతో అన్న చైత్ర రాణాను మాత్రం వదల్లేదు. బాత్ చేసిరా అన్నాడు చైత్రను కుదుపుతూ. ఐ కాంట్, ప్లీజ్ డెవిల్ సాబ్, ఇలా ఉండనివ్వు అని గారం పోతూ మళ్ళీ రాణాలోకి ముడుచుకుపోయింది. వేషాలు వేశావంటే తోలు తీస్తా, బుద్ధిగా వెళ్ళి శుభ్రంగా తోముకొనిరా, ఆకలేస్తోంది అని సీరియస్గా అనడంతో చిన్నవి చేసిన కళ్ళతో తలెత్తి చూసింది తినలేదా అంటూ. నువ్వు వచ్చేదాకా నీ మీద కోపాన్ని తింటూ నీ ప్రశ్నలు నెమరు వేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు అవన్నీ క్లియర్ అయిపోయి ఆకలేస్తోంది అన్నాడు సీరియస్గా కళ్ళు ముడిచి. తప్పదా అన్నట్టు ముఖం ముడిచి ప్లీడ్ చేస్తూ ఉంటే నేను చేయించినా అని అడిగాడు చిలిపిగా నవ్వుతున్న చిన్న గొంతుతో. బాబు అల్లరికి చైత్ర బుగ్గలు ఎరుపెక్కితే బదులుగా రాణా చెంప మీద చిన్న స్లాప్ ఇచ్చి వాణ్ణి చూసుకో, నేనే వెళ్తాను అని లేచిన చైత్రను 2 చేతులతో ఎత్తుకెళ్ళి వాష్రూమ్లో దించాడు రాణా. నేను బాత్ చేయించినా భరించే స్ట్రెంత్ నీ దగ్గర లేదు, అందుకే వదిలేస్తున్నా అని ముద్దుగా కసిరి, నీ బాడీకి ఒక మైల్డ్ అండ్ మత్తైన ఫ్రాగ్రెన్స్ ఉంటుంది, అది నాకు కావాలి, ఏం చేస్తావో నాకు తెలీదు, ఫాస్ట్గా మెయింటెనెన్స్ మార్చు అని వార్నింగ్ ఇచ్చి డోర్ క్లోజ్ చేసిన డెవిల్ బాబుని ప్రేమను చూపించడానికి కూడా ఎంత పొగరు అని ముద్దుగా తిట్టుకుంటూ బాత్ స్టార్ట్ చేసింది చైత్ర. చైత్రలో ఇంకా మిగిలి ఉన్న ఒక్క ప్రశ్న. బాత్ కంప్లీట్ అయ్యేసరికి టవల్ వాష్రూమ్లోకి ఇచ్చి నెక్స్ట్ తనకి టీషర్ట్ ఇచ్చాడు వేసుకోవడానికి. ఓన్లీ టీషర్ట్ మాత్రమే ఇవ్వడంతో బ్లాంక్ ఫేస్తో దాన్ని చూసి నా డెవిల్కి రొమాన్స్ పిచ్చి పట్టింది అని ముద్దుగా తిట్టుకుంటూ తల కొట్టుకొని డోర్ని ఓపెన్ చేసింది. డోర్ సందులో నుంచి తల బయటకు పెట్టి వాట్ ఈస్ దిస్, ఇది ఒక్కటి ఎలా వేసుకుంటాను అని కైకి మంది చైత్ర. అయితే వేసుకోకు, ఇది చాలు అని 2 చేతులు చాపి రమ్మని పిలిచాడు రాణా. తన కౌగిలిలో బంధిస్తాను అని అంత ముద్దుగా పిలుస్తూ ఉంటే చైత్ర వాళ్ళంతా చిన్ని తుళ్ళింత. సిగ్గుతో పొంగిన బుగ్గల మధ్య కళ్ళు చిన్నవి అవుతూ ఉంటే ఇడియట్ అని కసిరి నా బ్యాగ్ వికాస్ తెచ్చాడు, దానిలో డ్రెస్సెస్ ఉన్నాయి, ప్లీజ్ ఇవ్వవా అని అడిగింది. అంత ముద్దుగా రిక్వెస్ట్ చేస్తున్న చైత్ర బేబీని అలా ఒంటరిగా వదలటం ఏమాత్రం ఇష్టపడిన మనసు లోపలికి వెళ్ళమని అల్లరి చేస్తూ ఉంటే ఇక నా వల్ల కాదే అంటూ డోర్ తోసుకొని లోపలికి వచ్చిన రాణా ఎంట్రీతో కంగు తిన్న చైత్ర టీషర్ట్తో బాడీ కవర్ చేసుకుంటూ బయటకు పో అని గొడవ స్టార్ట్ చేసింది. బెదురు కళ్ళతో అరుస్తూ అదురుతున్న చైత్రను అమాంతం గోడకి అదిమి టీషర్ట్ లాగేసిన రాణా తనే వస్త్రంగా చైత్ర వంటిని చుట్టేసి ఇద్దరికి కలిపి ఆ టీషర్ట్ వేశాడు. అప్పటికే హీట్ ఎక్కిన డెవిల్ బాబు బాడీకి బెదురు కళ్ళను పైకెత్తి ఏంటిది అని కోపం ప్లస్ సిగ్గుతో అడిగింది. తెలీదా అంటూ తన ఎదతో చైత్ర ఎదను ప్రెస్ చేస్తూ ఉంటే మెత్తని పరువాల మీద హీట్ ఎక్కిన ఉక్కు ఛాతీ దాడికి గట్టిగా కళ్ళు మూసుకొని రాణా నడుము చుట్టేసింది చైత్ర. బ్రీత్ హెవీ అయిన చైత్ర ఫీలింగ్స్కి లిప్ లాక్ చేసి పాప బక్క నడుము కబ్జా చేసేశాడు. చైత్ర మాత్రం తక్కువ తిందా? ముందు సిగ్గుతో భయంతో ఆడతనాన్ని బిగించేసిన నెలల తరబడి ఎదురు చూస్తున్న అతని స్పర్శలో మనసు ఉవ్వెత్తున ఎగిసి పడుతూ ఉంటే మొదటిసారి తన ఇష్టాన్ని తెలుపుతూ 100% రాణా ఫీలింగ్స్ని క్యారీ చేస్తూ ఉంది. చైత్ర పాజిటివ్ కోఆపరేషన్కి రాణా ఫీలింగ్స్ ఫుల్ స్వింగ్లోకి వచ్చాయి. గ్యాప్ లేకుండా, పెదవులు వీడకుండా పై పెదవి కింద పెదవి మార్చి మార్చి ఎన్ని రోజుల వియోగం,
అండ్ ఫస్ట్ టైం ఇద్దరి మధ్య పాజిటివ్ వేలో షేర్ చేసుకుంటున్న ప్రేమ, ఫీలింగ్స్ అన్ని ఆ టచ్లోనే, ఆ ముద్దులోనే చూపిస్తూ ఉన్న ఇద్దరు నాలుకలు పెనవేసుకుని పెదవుల యుద్ధాన్ని పంచుకుంటున్న ఎంగిలితో అమృతమదనంగా మార్చేశారు. నడుము దాటి పైకి వెళ్తున్న రాణా చేతిని బలంగా కిందకి నొక్కుతూ ఆపడానికి ట్రై చేస్తోంది చైత్ర. పెదవులు వదిలి, నా ప్రాపర్టీ, నన్ను ముట్టద్దు అంటే చంపుతా అని వార్నింగ్ ఇచ్చిన డెవిల్ బాబు చైత్ర రియాక్ట్ అయ్యేలోపే క్రాస్గా చైత్ర వెన్ను మీద హ్యాండ్స్తో లాక్ చేసి తనకేసి అదుముకుంటూ మళ్ళీ పెదవులు బిగించాడు. నిమిషాలు కదిలిపోతూ ఉన్నా ఇద్దరు వదలని ప్రేమ విహారానికి ఊపిరి కష్టమవుతున్న క్షణాన రాణా షోల్డర్ మీద చైత్ర గోళ్ళు గట్టిగా దిగడంతో ఆ అని అరుస్తూ లిప్స్ వదిలిన డెవిల్ బాబు పళ్ళు బిగించి కళ్ళు పెద్దవి చేశాడు కోపంతో. రాక్షసి, పీకు తినేద్దాం అనుకుంటున్నావా అని అరవబోతున్న డెవిల్ బాబు కోపానికి కళ్ళు ముడిచి ఊపిరి ఆపేశావు అంది ఎదురు కంప్లైంట్ చేస్తూ. కష్టంగా నోటితో బ్రీత్ తీసుకుంటున్న చైత్ర హెవీ ఫీల్కి ఇంకేమీ అనలేక టీషర్ట్ చైత్ర కొదిలి బయటకు వచ్చిన రాణా, ఈ బక్క బాడీతో స్టార్టర్స్కే చతికిల పడిపోతే ఫుల్ మీల్స్ ఎలానే అని చైత్రని చేతుల్లోకి తీసుకున్నాడు. ఇలానే బయటకు తీసుకువెళ్తావా అంది రాణా చేతుల్లో ముడుచుకుంటూ, రెండు చేతులతో తొడల వరకు ఉన్న టీషర్ట్ని బిగించి పట్టుకొని. నా యాపిల్ గడు నిద్రపోతున్నాడు. నీ బాడీలో నాకు తెలియని పార్ట్ ఏదీ లేదు, కానీ వేషాలు వేశావంటే ఎగ్గరేసితంత అని నాటి వార్నింగ్తో పాప క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చి వాష్రూమ్ నుండి బయటకు తీసుకొచ్చాడు. నార్మల్గా ఏది మాట్లాడవా, అన్నిటికీ తిట్లేనా అని బాబు వార్నింగ్కి మూతి బిగించింది చైత్ర. నాలో సగానివి, తెలిసి దెబ్బలాడకుండా తిండి తిని ముందు బాడీ పెంచు, లేదంటే నాతో చచ్చూరుకుంటావు అని కసిరి కబోర్డ్ నుండి తీసిన టవల్ చైత్రకిచ్చాడు. నాలోని సగానివి అన్న రాణా మాటను ఇష్టంగా కళ్ళను చూసుకుంటున్న చైత్ర మీదకు విసిరి, నన్ను తినడానికి ఇంకా టైం ఉంది అని పాప చూపులకి కౌంటర్ ఇచ్చి ఫస్ట్ నెత్తి మీద ఆ పిచ్చి గుర్తి చూడలేక చస్తున్నా అని వెళ్తూ ఉంటే ఎక్కడికి అని అడిగింది. టీషర్ట్ పైన నడుము వరకు టవల్ చుట్టుకుంటూ వెళ్తున్న రాణా వీపు మీద కళ్ళు నిలిపి. రాణా స్కిన్ కట్ చేసి లోపలికి వెళ్ళిన తన నెయిల్ మార్క్స్కి ఎంత గట్టిగా గిచ్చేశానా అని ఫీల్ అవుతూ అందుకే అరిచాడు అనుకుంటూ 2 సైడ్ షోల్డర్ మీద బ్లడ్ క్లాట్స్తో కనిపిస్తున్న మార్క్స్కి పాప పిలుపుకి ఆగి చూసిన రాణా పళ్ళు బిగించి, ఒసే కంగారు, అది చుట్టుకోవడానికి కాదే, ఒళ్ళు తుడుచుకోవడానికి ఇచ్చాను అని దగ్గరకు వచ్చి కాళ్లకు చుట్టిన టవల్ పీకి చైత్ర షోల్డర్ మీద పడేసి, ఈ నైట్కి ఇదే నీ డ్రెస్, నేను టాప్లెస్గా, నువ్వు డౌన్లెస్గా, ఏదైనా చేంజ్ చేసావో కంప్లీట్గా నేనే కవర్ చేస్తాను ఈ బాడీని అని ఇంటెన్స్ లుక్తో బాబు ఇచ్చిన వార్నింగ్కి నోరు తెరిచింది చైత్ర పాప. కంగారు కప్పకి ఇది మాత్రం బాగా తెలుసు అని వేళ్లతో చిన్ పైకి ప్రెస్ చేసేసరికి సిగ్గులేదు అని తిడుతూనే డెవిల్ బాబుని వెనక్కి తిప్పి గోళ్ళు దిగిన చోట వేళ్లు నిలిపింది. ఐ లవ్ దట్ అని తన హ్యాండ్ చేతిలోకి తీసుకొని కిస్ చేస్తూ టర్న్ అయిన రాణా, దీనికి ఫీల్ అవుతున్నావా అని అడిగాడు. మరీ ఇంత హార్డ్గా అనుకోలేదు అని చిన్న బుచ్చుకున్న మొహంతో సారీ అంది. మెంటల్ అని కసరి నడుము చుట్టి దగ్గరకు తీసుకొని, రొమాన్స్లో లవ్ మార్క్స్ లేకపోతే ఫీల్ అవ్వాలి, బాడీలో ఫీలింగ్స్కి తగ్గిన ఈ లవ్ బైట్స్ ఇచ్చే ఫీలింగ్స్ గాయం తగ్గే వరకు మనల్ని యాక్టివ్గా ఉంచుతుంది. మన ఫస్ట్ ఇంటిమేషన్కి ఈ మార్క్స్ నన్ను మురుగల్లా మార్చేశాయి, బట్ అది నువ్వు అని తెలిసిన తర్వాత లైఫ్ లాంగ్ నా బాడీ మీద ఇవి ఇలాగే కావాలనిపించింది అని చాలా ఇష్టంగా ఫీల్ అవుతూ చెప్తూ ఉంటే చైత్ర కళ్ళలో ఆశ్చర్యంతో కూడిన సిగ్గు దోబూచులాడింది. పాప ఎక్స్ప్రెషన్కి బొగ్గలు ప్రెస్ చేసి పట్టుకొని, నమ్మడం లేదా అని ఐబ్రో ఎగరేశాడు. అంటూ రాణాను చుట్టేసిన చైత్ర గుండెల్లో కన్ఫ్యూజన్తో పాటు తెలియని అలజడి. ఓయ్ అని వెచ్చని ఫీల్తో మత్తుగా పిలుస్తూ చైత్ర హిప్స్ మీద అరిచేతులు ఉంచి తనకేసి అదుముకున్నాడు. హాట్గా మోన్ చేసిన చైత్ర కళ్ళెత్తి పైకి చూసింది చిరుకోపంతో. బాగా బక్కగా ఉన్నావు, 2 చేతుల నిండా ఉండే అందం సగానికి వచ్చేసింది అన్నాడు రాణా. అల్లరి చేస్తాడు అనుకున్న చైత్ర ఫీల్ అవుతున్న రాణాబాబు కళ్ళలో బాధకి లిక్విడ్స్ మాత్రమే తీసుకుంటున్న ప్రెజెంట్, అది చెప్పడానికి పిలిచాను అంది టాపిక్ డైవర్ట్ చేస్తూ.
అయితే అలా చెప్పి తను ఇంకా బాధ పెట్టానని రాణా కళ్ళు చిన్నవయ్యాకే తెలిసింది చైత్రకు. ఇంకా లిక్విడ్స్ మీదే ఉన్న చైత్ర ఫేస్ హోల్డ్ చేసి ఎన్ని డేస్ అయింది అని అడిగాడు. వికాస్ నీ దగ్గరికి రావడానికి ఒక 2 డేస్ ముందు నా పిచ్చి చేష్టలు భరించలేక ఇక వచ్చేశాడు అని అంది. తన కాన్షియస్లోకి వచ్చిన తర్వాత ఆ 2 రోజులు చేసిన పనులన్నీ గుర్తు తెచ్చుకొని నవ్వుతూ, అంత పిచ్చి పట్టిందా అని ఒక ఐబ్రో రైజ్ చేసి అడిగిన బాబు ఇంటెన్స్ లుక్కి, నీ మజిల్ బాడీకి ఇక్కడ ఎవ్వరూ అట్రాక్ట్ అవ్వరు అని అప్పటి తన పల్నాటి మంగమ్మ డైలాగ్ గుర్తుకు వచ్చిన మన కంగారు బేబీ మూతి ముడిచి, నీ మీద నాకేమీ పిచ్చి లేదు, దానికే నీ పిచ్చి పట్టింది అని హార్ట్ మీద చూపుడు వేలు నిలిపింది. పాప ఉడుకుబొత్తనానికి మండింది బాబుకి. ఒప్పుకోవడానికి కూడా టెక్కుపోతున్న చైత్ర పిచ్చి గూడుకు పెట్టిన క్లిప్ తీసి విసిరేసి ఆ చేత్తోనే హెయిర్ బిగించి తన వెనక్కి బెండ్ చేసి హార్ట్ మీద బైట్ చేసిన రాణా పనికి ఆవ్ అని అరిచిన చైత్ర పాప మూతి మీద ఒక్కటి పీకి, ఈ గడ్డివాం సంగతి చూడు ముందు అని రఫ్గా ఉన్న హెయిర్ గురించి చెప్పి బయటకి వెళ్ళిపోయాడు. డెవిల్ పళ్ళు దించిన చెస్ట్ మీద రబ్ చేసుకుంటూ, వాడి ఈగో తెలిసి కూడా నీకు టెక్కేందుకే, మనసులో ఉన్నది వాడే కదా, వాడికి చెప్పడానికి ఏం మాయరోగం అని మైండ్ని తిట్టుకుంటూ తల మీద మొట్టుకొని రఫ్గా ఉన్న హెయిర్ వేళ్లతో పట్టి చూసుకొని ఫీల్ అయింది. బాగా ఫీల్ అవుతున్నాడు. నా అవతారానికి నాకే ఏడుపొచ్చింది, ఇక నా మీద ప్రాణం పెట్టుకున్న వాడు ఫీల్ అవ్వడా అని మిర్రర్లో తనను తాను చూసుకున్న చైత్ర, నా డెవిల్ రొమాంటిక్ సెన్స్కి ఫుల్ జోష్ వచ్చేలా అన్నీ మళ్ళీ సెట్ చేయాలి అని అనుకుంటూ హెయిర్ ఆయిల్ అప్లై చేసి దువ్వి బ్యాండ్ వేసింది. మరి మన డెవిల్ బాబు చైత్ర పాపల సరస సల్లాపాలు, సరిగంగ స్నానాలు ఇలానే కొనసాగుతాయా? అమృత గురించి తెలిస్తే చైత్ర ఎలా రియాక్ట్ అవుతుంది? రేవతి మ్యాన్షన్లో ఉన్న అమృతకు చైత్ర గురించి తెలిసిందా? రాణా చైత్ర లక్కీతో రేవతి మ్యాన్షన్కి వెళ్ళాక ఏం జరుగుతుంది తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.